ది మిస్టరీ ఆఫ్ మోక్సా ఐస్లాండ్ టోటల్ 8 ఎపిసోడ్తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ని చూసాక నాకైతే ఎక్కడా థ్రిల్లింగ్ అనిపించలేదండి. నాకు తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కొంచెం కూడా థ్రిల్ అనిపించేలా ఎక్కడా లేదు నాకు. ఇంకా ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఏదో ఉన్నట్టు ఇంట్రెస్ట్గా చూపిస్తారు. తీరా చూస్తే మనం ప్రతిదీ కనిపెట్టే విధంగానే ఉంటుంది. బేసిక్గా స్టోరీలు ఏంటంటే స్టార్టింగే ఒక విమానం కూలిపోయి డాక్టర్ విశ్వక్షేణ అనే వ్యక్తి చనిపోయినట్లు చూపిస్తారు న్యూస్లో కూడా. తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులకి ఐస్లాండ్లో ఆస్తి ఉంది, అది మీకే ఆ ఆస్తి మోస్తాం అని లెటర్స్ వెళ్తాయి. ఇంకా ఆస్తి కోసం ఐస్లాండ్కి వెళ్ళిన వారికి ఏం జరిగింది, అసలు విశ్వక్షేణ అనే వ్యక్తి ఉన్నాడా చనిపోయాడా ఇంకా అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంక ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చంటే ఒక్క ఫస్ట్ ఎపిసోడ్ తప్పించి మిగతా ఎపిసోడ్స్లో ప్రతి దాంట్లో రొమాన్స్ అండ్ కిస్సెస్ అండ్ ఎక్స్పోజింగ్ డ్రెస్లు అండి ఇవే ఉన్నాయి. నాకు బేసిక్గా థ్రిల్లర్ మూవీస్ అండ్ హారర్ మూవీస్ అన్న చాలా ఇష్టం, కానీ ఈ మూవీలో ఎక్కడ థ్రిల్ అనిపించేలా ఎక్కడ అనిపించలేదండి నాకైతే. ఈ వెబ్ సిరీస్ ఇంకా ఫ్లాట్గా అలా వెళ్తూ ఉంటుంది. ఇంకా ట్విస్టులు కూడా పెట్టారండి ఇందులో, కానీ అవి ట్విస్టులని అవి వెళ్ళిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది ట్విస్టులని. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ 24 మినిట్స్ ఉంటుందండి, ఇంకా సెకండ్ ఎపిసోడ్ 25 మినిట్స్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ 27 మినిట్స్, అండ్ సెవెంత్ ఎపిసోడ్ ఒకటే 30 మినిట్స్ ఉంటుంది. ఇంకా సిక్స్త్ ఎపిసోడ్ అయితే 22 మినిట్సే, ఇంకా లాస్ట్ ఎపిసోడ్ 25 మినిట్స్. ఇంకా ప్రతి ఎపిసోడ్ చాలా తక్కువ రన్ టైం అయినప్పటికీ థ్రిల్లింగ్ సీన్స్ అయితే చాలా తక్కువ అండి. ఇందులో కొంచెం థ్రిల్లింగ్ ఉన్న ఏదో ఎంగేజింగ్ గా ఉండేది మూవీ అంతా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారండి. ఇంకా తేజస్విని గారి విషయానికి వస్తే ఎక్కువగా అరిజినట్టే కనిపించారు నాకు. ఆవిడ బిగ్ బాస్ లో అరుస్తూ ఉంటారు చూడండి, అలాగే కనిపించింది నాకు. ఇంకా నవదీప్ గారు మిగతా వారందరూ కూడా బాగానే చేశారు. ఇంకా క్లైమాక్స్ కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ రాలేదు నాకు, మూవీ ఫినిష్ అనే ఫీల్ రాలేదు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఏమీ లేవు, బీజిఎం అయితే పర్లేదు బాగానే ఉంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రమే నాకు థ్రిల్లింగ్ ఇచ్చాయి, ఇంకా మిగతా మూవీ అంతా నాకు నచ్చలేదు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నేను ఫైనల్గా దీనికి ఇచ్చే రేటింగ్ 2 and out of 5కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.